దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈరోజు మనము ది చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ ఉపేందర్ గారిని కలవబోతున్నాము. ఈ బ్యాంకు సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ముఖ్యంగా ఈ బ్యాంకు తుర్కేంజియాల్లో నూతన శాఖను ప్రారంభించింది. ఈ శాఖ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనేది ది చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ ఉపేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ బ్యాంకు సాధించిన విజయాలేంటి, వాళ్ళ చైర్మన్ గారు గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు ఉపేందర్ పబ్బా అండి. చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఫార్చునేట్లీ చైర్మన్ గారి పేరు కూడా ఎక్కటి ఉపేందర్ రెడ్డి గారు. సో ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ చెందుతుంది ఈ బ్యాంకు. మీరు చూస్తూనే ఉన్నారు, మేము డివిడెంట్ కూడా షేర్ హోల్డర్స్కు 12% ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకు సాధించిన విజయాలంటే మనకు ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతున్నది. సో ఆ అభివృద్ధితోటే మన చైర్మన్ గారి పట్టుదలతోటి, ఆయన కార్యదీక్షతోటి, సో ఆయన ఉన్న అనుభవంతో ముందుకు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు న్యూ బ్రాంచ్ ఓపెన్ అయింది. మా చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలని. సో దానికి గాను ఇప్పుడు మాకు కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. మా చైర్మన్ గారు చెప్పింది అక్షరాల సత్యం అండి. అతని లక్ష్యం ఏంటంటే మినిమం 100 crores టర్న్ ఓవర్ ఉండాలి, మినిమం ఒక 10 బ్రాంచెస్ ఉండాలి. మోర్ దెన్ 10 ఉంది, కానీ ప్రజెంట్ అయితే మనం 10 టార్గెట్ పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ విజన్ 3-4 years లోపల ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, చాలా డెవలప్మెంట్. ఇప్పుడు 40 crores టర్న్ ఓవర్ ఉందండి. 3-4 monthsలో ఇంకొక మినిమం 10-15 crores కూడా టర్న్ ఓవర్ సాధిస్తుంది. ఇప్పుడు కొత్త బ్రాంచ్ పెట్టాం కదా, మేబీ ఇంకెక్కువ కూడా కావచ్చు. ఈ బ్రాంచ్ ద్వారా మేము ఈ మధ్యతరగతి ప్రజలకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మీకు తెలుసు, ఎవరెవరికి రైతులకైనా, మధ్యతరగతి చిరు వ్యాపారులకైనా, ఇక్కడ ఇంకా వేరే ఈ డైలీ వైజ్ వెజిటేబుల్స్ ఇంకా ఇవన్నీ చాలా పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు మేము చేదోడు వాదోడుగా ఉంటున్నాము. వాళ్ళకు కూడా ఏమైనా అవసరం ఉంటే మేము పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, 2 lakhs వరకు సెక్యూరిటీ తోటి. ఇంకా వాళ్ళకి బిజినెస్ వ్యాపార పరంగా లేకుంటే ఎవరికైనా ఇంకా లోన్స్ కావాలంటే కూడా సెక్యూరిటీ, కొలాటరల్ సెక్యూరిటీ పెట్టుకొని లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సెక్యూరిటీ చూసుకొని ప్లస్ ప్రజలకు కూడా దగ్గరగా మేము సేవలు అందించడం జరుగుతుంది. గోల్డ్ లోన్ ఉందండి, గోల్డ్ లోన్స్ ఉన్నాయి, మన పర్సనల్ లోన్స్ కూడా ఉన్నాయి, మన బిజినెస్ లోన్స్ కూడా ఉన్నాయి, ప్లస్ ఓవర్డ్రాఫ్ట్ ఓడి కూడా ఉన్నది, మనం సెక్యూరిటీ పెట్టుకుని ఓడి కూడా ఇవ్వడం జరుగుతున్నది. ప్లస్ ఇంకా ఈ హౌసింగ్ లోన్స్ కూడా, ఈ టర్మ్ లోన్స్ ఉన్నది, అంటే మనం వాళ్ళ మార్టిగేజ్ లోన్స్, సో అది కూడా ఉన్నది. బ్యాంకు డైరెక్టర్గా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ చైర్మన్ గారు వచ్చినాక చాలా ఒక ఎంతూజియాజం, అంటే ఒక సంతోషము, ఒక ఉత్సాహము ఉన్నది. నాకు తెలిసి ఇప్పుడు ఈ 1-2 yearsలో ఇంకో 1-2 బ్రాంచెస్ అయితే ఓపెన్ అయితే ఖచ్చితంగా. సో అదే పట్టుదలతోటి మా చైర్మన్ గారు ఉన్నారు. దానికి కూడా మేము చైర్మన్ గారికి సహాయ సహకారాలు అందిస్తాం. మేము ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ యాక్చువల్ కార్పొరేట్ బ్యాంక్స్ ఒక వ్యవస్థ, నేషనల్ బ్యాంక్ ఒక వ్యవస్థ. నేషనల్ బ్యాంకులో మీకు తెలుసు, ఇప్పుడు మేము కూడా బ్యాంక్ కాబట్టి మేము వేరే చెప్పకూడదు. మాలో సర్వీస్ ఏంటంటే హోమ్ టు హోమ్ సర్వీసు. మేము వచ్చినా కూడా వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఏం అవసరం లేదు, వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చుకుంటూ మీరు ఈ లోన్ తీసుకోండి, ఈ లోన్ తీసుకోండి, అవసరానికి వస్తే ఒకవేళ వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకో ఈ పీరియడ్లో పెట్టుకోండి, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. వేరే బ్యాంక్స్, మా బ్యాంక్స్ కంపేర్ చేస్తే 1.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ముందుకు సాగుతున్నది. మేము ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ బ్యాంక్స్ అయినా, ఇప్పుడు ఈ నేషనల్ బ్యాంక్స్ అయినా అని సర్వీస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కార్పొరేట్ బ్యాంక్స్లో పర్లేదు, నేషనల్ బ్యాంక్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వీసెస్. వాళ్ళు ఎవరైనా రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వరు. మనం వచ్చిన కస్టమర్స్కు మేము కస్టమర్ అంటే ఒక గాడ్ లాగా మేము భావిస్తాము. వాళ్ళకు సేవా దృక్పథంతో బిజినెస్ అభివృద్ధి చెందడానికి వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కూడా కావాల్సిన లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బ్రహ్మాండంగా.